జిహెచ్ఎంసీ ఇప్పుడు కొత్తగా రూల్స్ తీసుకొచ్చింది. ఇంతవరకు ఉన్న రూల్స్ అన్నిటిని కూడా మాఫ్ చేసి కొత్త రూల్స్తో రాబోతోంది. ముఖ్యంగా అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తోంది. ఎవరైనా అక్రమంగా నిర్మాణం చేశారో వారికి దాదాపు 300% ఫైన్ విధించబోతోంది. తీసుకున్న పర్మిషన్కి ఎక్స్ట్రా ఏమైనా జరిగిందా, అటు ఇటు తేడాలు ఏమన్నా వచ్చాయా, ఇక ఇల్లు కూల్చే పరిస్థితి కూడా ఉంటుంది. దీనికి హైడ్రాకు కూడా ఫుల్ పవర్స్ ఇచ్చారు. హైడ్రా కనుక చూసి ఎక్కడైనా అక్రమ నిర్మాణం అని కనిపిస్తే వెంటనే కూల్చే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఎటువంటి కోర్టులు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఆల్రెడీ హైడ్రాలో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఇప్పటిదాకా ఆ పోలీస్ స్టేషన్ సీరియస్గా వర్క్ చేయడం జరగట్లేదు అని తెలుస్తోంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో హైడ్రా ఏది నిర్ణయించుకుంటే అది ఫైనల్. అయితే పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎటువంటి బైఫర్కేషన్స్ లేకుండా ఇల్లు నిర్మాణం కడితే కనుక వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ పర్మిషన్కి అటు ఇటుగా ఎక్కడ తేడా వచ్చినా మాత్రం డెఫినెట్గా కూల్చివేతలు జరుగుతాయి. అంతేకాదు చిన్నవే కదా అని చెబితే మినిమం 100% ఫైన్ 100% ఫైన్ విధించబోతోంది జిహెచ్ఎంసీ. ఇప్పటికే చాలా బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. వాటిని కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పవర్స్ని హైడ్రాకి కట్టబెట్టింది ప్రభుత్వం. జిహెచ్ఎంసీ పరిధిలో ఉండబోతున్నాయి. అలాగే చెరువులు, నాలాలు ఎవరైతే ఆక్యుపై చేస్తారో, ఇప్పటిదాకా చెరువులు, నాలాలు ఆక్యుపై చేసిన మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్రమ నిర్మాణాలు కూల్చడానికి టైము, సమయం ఇవన్నీ తీసుకోవటం, లేకపోతే దానికి గవర్నమెంట్ నుండి కాస్త రిలీఫ్ తీసుకోవటం ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం అటువంటివి ఏమీ లేవు. ఎక్కడైనా చెరువులు, నాలాలు ఆక్యుపేషన్ కనపడిందంటే మాత్రం వెంటనే కూల్చివేయటానికి సిద్ధంగా ఉంటుంది హైడ్రా. సో అక్రమ నిర్మాణదారులు జాగ్రత్త. అక్రమంగా నిర్మాణం చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు ఫైన్తో పాటు కూల్చివేతలు కూడా జరుగుతాయి. అలా అని ఇంతకుముందే నిర్మించిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారా? అయితే దానికి కూడా ఒక చిన్న క్లాజ్ ఇవ్వటం జరిగింది. ఈ జీవో రాకముందు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాకముందు కనుక ఎవరైనా కాస్త బైఫర్కేషన్స్తో కడితే కనుక వారికి ఫైన్ విధించి వదిలేయటం జరుగుతుంది. ఇక ముందు నుండి కడితే, వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా అక్రమ నిర్మాణం కట్టినట్టు తెలిస్తే మాత్రం డెఫినెట్గా వారి కూల్చివేతలు, అలాగే 300% ఫైన్. సో బీ కేర్ఫుల్. కన్స్ట్రక్ట్ చేసే ముందే ఆలోచించి కరెక్ట్గా ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో, కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకున్నారో దాని ప్రకారమే ఇంటి నిర్మాణం కానీ, బిల్డింగ్ నిర్మాణం కానీ చేయాలి. అలాగే ఇంకోటి, హౌసింగ్ నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కన్స్ట్రక్షన్ కనుక చేస్తే వారికి కూడా 300% ఫైన్ ఉంటుంది అని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో బీ కేర్ఫుల్.